మరలా అలాంటి పరిస్థితులు రావద్దు దేవా అని ప్రార్థించిన పరిస్థితి గడిచిన సంవత్సరాల్లో మనకి ఎప్పుడు వచ్చింది? మనకు గుర్తుందా? అది మర్చిపోలేని సంఘటన. కోవిడ్-19 కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్ ప్రపంచాన్నే తలక్రిందులు చేసింది. ఎందుకు చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మత జాతి తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా మనుషులందరినీ కూడా అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా శవాలు, పాతి పెట్టడానికి లేనటువంటి అవకాశం లేనటువంటి సందర్భాలు, ఒకే గోతిలో వందల మందిని పాతి పెట్టినటువంటి సందర్భాలు ఇంకా మన మనసులోనే తిరుగుతూ ఉన్నాయి. ఇంతమంది చావడానికి కారణం ఏంటి? అసలు మొదటిగా ఈ వైరస్ వచ్చినప్పుడు ఎందుకు మనుషులు చనిపోతున్నారో ఎవరికి అర్థం కాలేదు. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస అందకపోవడం ఇలాంటి లక్షణాలు వస్తూ చాలామంది మరణించారు. ఈ లక్షణాలకు కారణం ఏంటో తెలుసుకునే లోపే వేల మంది ప్రజలు మరణించారు. ఎంతోమంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎంతగానో వాళ్ళు ప్రయాసపడి ఎంతగానో పరిశోధన చేశారు. ఎందుకు ఈ యొక్క అనారోగ్యం వచ్చింది అనేటువంటిది. ఈ వైరస్కి ఒక మందు కనిపెట్టే లోపే వేల మంది మరణించారు. కొంతకాలానికి కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రాణ నష్టం అనేది ఆగిపోయింది. ఎందుకు? బహుశా మీరు అనుకోవచ్చు, ఎందుకు గడిచినటువంటి చేదు జ్ఞాపకాలని మరలా మీరు జ్ఞాపకం చేస్తున్నారని. నాకు ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు ఈ యొక్క సందర్భాలే నాకు మరలా జ్ఞాపకం వచ్చాయి. ఏ విధంగానైతే ఈ యొక్క కోవిడ్-19 ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిలందరినీ అతలాకుతలం చేసిందో, ఈ కోవిడ్-19 కన్నా భయంకరమైన, అతి ప్రమాదకరమైన ఈ పాపం అనేటువంటి వైరస్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని అంతకంటే ఎక్కువగా అతలాకుతలం చేస్తుంది పిల్లారా. దీని యొక్క లక్షణాలు తెలుసుకోలేక కొందరు, దీనికి మందు తెలుసుకోలేక కొందరు నాశనానికి వెళ్ళిపోతున్నారు. మనలో చాలామందిలో ఈ యొక్క పాపం అనే వైరస్ ఉంది. కానీ చాలామంది మీలో పాపం అనే వైరస్ ఉంది అని చాలామంది ఒప్పుకోవట్లేదు. మీలో చాలామంది అంధత్వంతో, అహంతో, అంధకారంతో మీరు బ్రతుకుతూ మీ యొక్క జీవితాల్ని అంధకారంలోకి తీసుకువెళ్తున్నారు పిల్లరా. ఈ యొక్క వ్యాధి యొక్క సిమ్టమ్స్ మీలో చాలా ఉన్నాయి. ఈ వ్యాధికి మందు ఏంటో కూడా మీకు తెలుసు చాలామందిలో, కానీ ఆ మందు వేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. గడిచిన వారము మన మిషనరీలో భాగంగా మత్తయ్య గారి గురించి బ్రదర్ ఉదయ్ గారు చెప్పారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అసలు పాపం అంటే ఏంటి రోగము అనేటువంటి ఆ వచన భాగాన్ని మనం చూసాం. పాపము అంటే ఆ యొక్క రోగులు అంటే ఎవరు అంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపంతో ఎవరైతే బ్రతుకుతున్నారో వారు రోగముతో బాధపడుతున్నట్టు. అంటే రోగులు ఎవరు? పాపంతో ఎవరైతే బాధపడుతున్నారో, పాపములు ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు రోగులు అని స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడారు. ఈరోజు ప్రసంగం ద్వారా ఈ యొక్క పాపం అనేటువంటి భయంకరమైనటువంటి వైరస్ కలిగి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మీరు అనారోగ్యంతో ఉన్నారు అని తెలియజేస్తూ, ఈ పాపాన్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని తీసివేసే మందును మీరు వేసుకోవాలని నేను ప్రోత్సహిస్తూ, ఈ మందు వేసుకోవడం వలన కలిగేటువంటి ఆ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను పిల్లరా. గలతీయులు రాసిన పత్రిక చూడండి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 26 వచనములు ఈ విధంగా ఉంది. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరియందొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. ఈ చదవబడినటువంటి వచన భాగాల్లో మనము 4 విషయాలు మనం చూడబోతున్నాం. మొదటిది ఆత్మకు శరీరముకు మధ్య పోరాటం, 16వ వచనం నుండి 18వ వచనంలోకు. రెండవది శరీర కార్యములు, 19 నుంచి 21 వచనాలు. మూడవది ఆత్మఫలము, 22 నుంచి 24 వచనాల్లో. చివరిది 4వ భాగము ఫలితం, 25 నుండి 26 వచనాల్లో. మొదటి విషయము ఆత్మకు శరీరముకు మధ్య పోరాటం. 16 నుండి 18 వచనంలో ఈ విధంగా ఉంది. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయనిచ్చిందరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మనం గడిచిన కొన్ని నెలల నుండి సంఘంగా మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కొన్ని నెలల నుండి 4 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుని 5వ అధ్యాయం చివరి భాగంలో మనం ఉన్నాం. గడిచిన వారము పాస్టర్ శ్యామ్ గారు ప్రసంగించిన ప్రసంగాన్ని మనం విన్నాం. మీలో ఎంతమంది గుర్తుంది ప్రసంగం? బహుశా చాలామంది మర్చిపోయి ఉండవచ్చు. పిల్లరా, మనము విన్నటువంటి ప్రసంగాన్ని మనం మర్చిపోకూడదంటే మనం చేయవలసినటువంటి మంచి పని ఏంటంటే, విన్న తర్వాత మనం ఆ వారం రోజులు కూడా మన యొక్క జీవితంలో ప్రతిదినము మన అనుదిన జీవితంలో ఆ ప్రసంగాన్ని మనము అన్వయించుకొని మన అనుదిన జీవితంలో మనం దాన్ని పాటించాలి. అప్పుడే మనము దాన్ని క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగగలం మనం. కాబట్టి గడిచిన వారంలో మనం చూసాం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు మనకు క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. మునుపు మనము ధర్మశాస్త్రం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసి, మనల్ని దత్తపుత్రులుగా చేసి తన కుమారుని యొక్క ఆత్మను మనకి ఇవ్వడం జరిగింది. మనకు క్రీస్తులో స్వాతంత్ర్యం ఉంది అంటే అర్థం మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఎలా పడితే అలా మనం జీవించడానికి కాదు, కానీ పాపం అనేటువంటి ఆ యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది క్రీస్తు మహిమ కోసం బ్రతకడమే మనకు ఉన్నటువంటి క్రీస్తులో ఉన్నటువంటి స్వేచ్ఛ అనేటువంటి విషయాన్ని గడిచిన ప్రసంగంలో మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులందరికీ ఈ విధంగా తెలియజేస్తూ, మీరు ధర్మశాస్త్రాన్ని కానీ మీ యొక్క ఆచార సంప్రదాయాలు కానీ పాటించడం ద్వారా మీరు రక్షింపబడలేదు. కేవలము క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మీరు రక్షింపబడ్డారు. మీరు క్రీస్తులో ఆ యొక్క గొప్ప స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క 16వ వచనంలో మరలా ఆయన చెప్తున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకున్నాడు అని పౌలు గారు ఎవరు చెప్తున్నారంటే, గలతీలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ చెబుతున్నాడు ఆయన. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది ఆత్మ యొక్క ఆధీనంలో ఆత్మానుసారంగా జీవించే జీవితం పిల్లరా. మనం ఎందుకంటే గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. మన దేహములే దేవునికి ఆలయములున్నవి. విశ్వాసులైన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడుచుకునడి అని పౌలు గారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అనట్లేదు ఆయన పౌలు గారు. మీరు నడుచుకోనడి, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, పవిత్రత పరిశుద్ధత అనేది కేవలం పరిశుద్ధాత్మ నుండి మాత్రమే వస్తుంది. మనం చేసే మంచి పనులు బట్టి కానీ మనం చేసే క్రియలను బట్టి కానీ మనము పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించలేం. కేవలము ఆయన తన పరిశుద్ధాత్మను రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి ఆయన అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, ఈ విధంగా ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఒక విశ్వాసి దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధంగా తన యొక్క జీవితాన్ని జీవించాలంటే
తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అది ప్రతి విశ్వాసికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన క్షణం నుండే ఇవ్వబడింది పిల్లరా. ఇక్కడ పౌలు గారు మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి అనేటువంటి మాట మనము చాలా ప్రాముఖ్యమైన మాట. నడుచుకొనుడి అంటే ఎప్పుడో ఒకసారి చేసేటువంటి పని కాదు, దాని గురించి మాట్లాడేది కంటిన్యూస్గా మన జీవితాంతం మనం చేయవలసిన అవసరత ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగానే రోమిలి రాసిన పత్రిక చూస్తే 8వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిననో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం ఆత్మానుసారంగా నడవాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు పిల్లరా. మనం నడవాలనే, మన శక్తి సామర్థ్యాలతో వల్ల మనం నడవలేం కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమందు ఆయన శిక్ష భరించాడంట మన కొరకు. ఆత్మానుసారంగా నడవడం అనేది మన జీవితంలో ఒక అలవాటుగా మారాలి. ఇది మన జీవితాంతం చేయవలసినటువంటి పని ప్రియులారా. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మీరు నడవాలి. మీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం మట్టుకు కూడా మనం తప్పకుండా ఆత్మానుసారంగా రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా మనం ఆత్మానుసారంగా నడవాలి అనేటువంటి ఆజ్ఞను అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ మరలా అదే వచనంలో 2వ భాగంలో ఆయన అంటున్నాడు కదా, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది ఏం తెలియజేస్తుందంటే, మనము రోమిలి రాసిన పత్రిక మరలా చూస్తే 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తామంట, మనము శరీరేచ్ఛలను నెరవేర్చము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు పిల్లరా. అంటే క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 2 స్వభావాలు కలిగి ఉంటారు. ఒకటి ఆత్మచేత నడుచుకుంటాం, లేదా పాపపు స్వభావాన్ని అంటే శరీర కోరికతో నడుస్తాం. ఈ 2 స్వభావాలు కూడా ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో కూడా కలిగి ఉంటారు. అంటే శరీరేచ్ఛలు అంటే ఏంటి, ఇక్కడ శరీరేచ్ఛలు నెరవేర్చరు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు పౌలు గారు. శరీరేచ్ఛలు అంటే ఏంటి, ఇక్కడ శరీరం అనే పదానికి గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే సార్క్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే మనిషి యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తూ ఉంది యొక్క శరీరం అనేటువంటి పదం. శరీరానుసారులు అనగా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నవారు, బలహీనులు అని అర్థం. ఇది కేవలము భౌతికపరమైన శరీరాన్ని గురించే మాట్లాడడం లేదు. అంటే ఈ మాటలో మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు ప్రతిదాన్ని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు పిల్లరా. ఆత్మానుసారంగా మనం నడిస్తే మనం ఏం నెరవేర్చమంట, శరీరేచ్ఛలను నెరవేర్చము. అంటే శరీరేచ్ఛలు నెరవేర్చకపోవడానికి ఒక మందు ఏంటంటే ఆత్మానుసారంగా నడవడమే. ఇదే సింపుల్. మనం ఒకవేళ శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నామంటే ఆత్మానుసారంగా నడవట్లేదు. ఆత్మానుసారంగా మనం నడవాలి అంటే శరీరేచ్ఛలను మనం చేయకూడదు. కాబట్టి పిల్లరా, మనము చెబుతుంటాం కదా పిల్లలకి చాలాసార్లు, నాన్న నువ్వు ఇది చేయకు, నువ్వు ఇది చేస్తే నీకు దెబ్బలు పడతాయి అంటాం. ఇది చేస్తే, ఇది నువ్వు బాగా చేస్తే నీకు దెబ్బలు పడవని చెప్తాం. లేదు అంటే నువ్వు బాగా చదువుకో నాన్న, నీకు మంచి ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్తాం. అలానే మనం కూడా పిల్లరా శరీరేచ్ఛలు నెరవేర్చవద్దు అంటే మనం ఆత్మానుసారంగా మనం నడవాలి. ఆత్మానుసారంగా నడిచేటువంటి జీవితము క్రైస్తవ జీవితం పిల్లరా. క్రీస్తు లాంటి జీవితం అది. వారి జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూడండి, ఆత్మానుసారంగా నడిచేటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తుని గురించే, దేవుని గురించే ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన దేవుని మహిమే తన జీవితంలో ఒక బలమైనటువంటి కోరిక కలిగి ఉంటాడు. ఇక్కడ శరీరేచ్ఛ అనేటువంటి మాట మనము క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే శరీరము ఇచ్ఛ అంటే డిజైర్, ఒక బలమైనటువంటి కోరికను తెలియజేస్తూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కోసం, దేవుని పనుల గురించి ఆలోచన చేస్తామో మనం వాటి కొరకే బలమైనటువంటి కోరిక కలిగి ఉంటామంట. ఎప్పుడైతే శరీరానుసారంగా మనం నడుస్తామో లోకానుసారంగానే లోకము ఆ యొక్క పాపపు స్వభావము, ఆ పాపము బలమైనటువంటి పాపము చేయాలంటే కోరిక కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే శరీరానుసారంగా మనము ఆత్మానుసారంగా నడుస్తామో మనము క్రీస్తు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. క్రీస్తు ఆలోచనలే మనం కలిగి ఉంటాం. క్రీస్తు మహిమ కొరకే ప్రతిదీ చేస్తాం మనం.
అటువంటి బలమైన కోరిక మనం కలిగి ఉంటాం. ఈ రెండు క్వైట్ ఆపోజిట్, ఎప్పుడు కూడా రెండు విరుద్ధంగానే పనిచేస్తుంటాయి. నిజంగా మనం చాలాసార్లు మనము నూతన సంవత్సరం రాగానే చాలా నిర్ణయాలు, వాగ్దానాలు తీసుకుంటుంటాం. వాగ్దానం అంటే బహుశా మీరు అనుకోకండి వాగ్దాన కార్డ్స్ అని. నేను కూడా ఒకప్పుడు వాగ్దానాన్ని ఆ కార్డ్స్ తీసుకోవడంలో ముందుండేవాడిని. పిల్లరా, అది మనము సంఘంలో ప్రోత్సహించము, అది వాక్యానుసారం కూడా కాదు. వాగ్దానము అనేది దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వచనం కూడా దేవుని ఒక వాగ్దానమే. కాబట్టి పిల్లరా, మనం అనుకుంటున్నాం కానీ చాలాసార్లు ఈ యొక్క సంవత్సరం నేను మానకుండా సంఘానికి వస్తాను, ఈ యొక్క సంవత్సరం నేను మానకుండా ప్రార్థన చేస్తాను, ఈ యొక్క సంవత్సరం నేను ఈ యొక్క సంవత్సరం అంతట్లో బైబిల్ నేను పూర్తి చేస్తాను అని చాలా నిర్ణయాలు తీసుకుంటుంటాం మనం. కానీ చాలా నిర్ణయాలు తీసుకుంటాం కానీ కొన్ని వారాలు గడవగానే మళ్ళీ వాటన్నిటిని కూడా విడిచిపెడతాం. మనం ఏది చేయాలని నిశ్చయించుకుంటామో వాటిని చేయకుండా, ఏది చేయకూడదో వాటిని చేస్తుంటాం. కారణం ఏంటంటే పిల్లల, మన శక్తి సామర్థ్యాలపైన, మన యొక్క జ్ఞానం పైన, మనకున్నటువంటి ఆ పరిస్థితులపైన మనం చాలాసార్లు ఆధారపడుతుంటాం. ఎప్పుడైతే దేవుని కృప పైన మనం ఆధారపడతామో అప్పుడు మాత్రమే మనము ఆత్మానుసారంగా మనం నడవగలం. మరి దేవుని యొక్క కృప మనకి ఎలా తెలుస్తుందంటే సంఘంలో మనము సంఘానికి నమ్మకంగా వస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా మనము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోగలం పిల్లరా. కాబట్టే సంఘము ప్రతి విశ్వాసికి చాలా అవసరం. ఎందుకంటే పరిశుద్ధతలు ఎదగాలన్నా, ఆత్మీయతలో బలంగా ఉండాలన్నా కూడా సంఘంగా మనము కూడుకోవాలి. సంఘంలో మనం ఉంటే మనం కాపాడబడతాం ఈ యొక్క పాపపు స్వభావం నుండి, పాపపు యొక్క లోకం నుండి. సంఘం వెలుపల కనుక మనం ఉంటే అపవాది చేతిలో మనం వాడబడతాం. కాబట్టి సంఘానికి మనం నెలల తరబడి రాకుండా నేను ఆత్మీయతలో బాగున్నాను అని కనుక ఎవరైనా చెబుతుంటే అది అబద్ధమే పిల్లరా. ఎందుకంటే ఒక విశ్వాసి వాక్యం లేకుండా, సంఘ సహవాసం లేకుండా తన యొక్క విశ్వాస జీవితంలో కానీ, తన పరిశుద్ధతలో కానీ ఎప్పుడు కూడా ఎదగలేడు, పాపంలో పడిపోతాడు పిల్లరా. కాబట్టి ఎప్పుడు కూడా మనము సంఘంగా కూడుకోవడం చాలా ప్రాముఖ్యం. అది 18వ వచనం చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది, బందీలుగా చేస్తుంది. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, స్వతంత్రులుగా చేసి తన యొక్క ఆత్మని ఇచ్చాడు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తూ, ఎప్పుడైతే మనము తన ఆత్మను అనుసరించి నడుస్తామో ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి శాపానికి మనము లోను కాము అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు పిల్లరా. ఆత్మానుసారంగా నడవాలంటే ఎప్పుడు కూడా శరీర క్రియలు మనకు అడ్డు వస్తూనే ఉంటాయి. ఈ రెండింటికి మధ్య ఎప్పుడు పోరాటమే. కాబట్టి మనం ఎప్పుడు ఆత్మానుసారంగా నడవాలంటే శరీరేచ్ఛలు మనల్ని ఎప్పుడు కూడా బలంతో పెడుతుంటాయి. అలానే శరీరేచ్ఛలు మనం నడుచుకున్నప్పుడు ఈ రెండింటికి ఆపోజిట్ ఎప్పుడు జరుగుతుంటాయి పిల్లరా. మరి ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకి ఏమవుతుంది తర్వాత మాటల్లో మనం చూస్తాం. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం ఏం చేస్తామంట? శరీరేచ్ఛల్ని మనము నెరవేర్చమనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరి ఇంతకీ శరీరేచ్ఛలు ఎలా ఉంటాయి? మరి వాటిని ఎలా గుర్తుపట్టాలి? ఆత్మఫలం ఎలా ఉంటుంది? వాటిని ఎలా గుర్తుపట్టాలి అంటే పౌలు గారు చాలా క్లియర్గా ఆ కింద ఉన్నటువంటి వచన భాగాల్లో ఆయన తెలియజేస్తున్నాడు. శరీరానికి ఆత్మకు మధ్య ఎప్పుడు పోరాటం ఉంటుంది. మరి వీటిలో దేవుడు మనకి ఆ యొక్క స్వేచ్ఛను ఇచ్చాడు కదా క్రీస్తులో. మరి ఆ స్వేచ్ఛను ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్వేచ్ఛను ఏ విధంగా మనం వాడాలి? మన శరీరేచ్ఛల కొరకు మనం వాడుతున్నామా, లేకపోతే ఆత్మఫలం కొరకు మనం వాడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా ఇవి శరీరేచ్ఛలు, ఇవి ఈ ఆత్మఫలము అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా రాస్తూ ఆయన శరీర కార్యముల గురించి 2వ భాగంలో మనం చూస్తాం. 19 నుంచి 21 వచనాలు చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి అంటే అర్థం ఏంటి? స్పష్టమైనవి అంటే చాలా తేటగా, చాలా క్లియర్గా, చాలా సులువుగా కనిపించేవని అర్థం. శరీర కార్యములు అర్థం కాకుండా, కనబడకుండా, ఎక్కడో చీకటిలో ఉండేటువంటివి కావు, చాలా స్పష్టంగా ఉన్నాయి, మనందరిలో కూడా ఉన్నవి. అవేంటంటే శరీర కార్యం యొక్క లిస్ట్ ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు.
15 మాటలు మనం చూస్తుంటాం కదా. ఆయన ఈ యొక్క 15 మనము చూస్తే పదాలని 4 విభాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క పాపపు ఆలోచనలు కానీ ఆ యొక్క శరీర కార్యాలని. ఒకటి, వివాహానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. రెండవది, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. మూడవది, ఇతరులకు వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. నాలుగవది, నీకు నీవే వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. ఈ యొక్క శరీర కార్యాలు మనము చూస్తే ఈ 4 విభాలుగా మనం విభజించవచ్చు. వివాహానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాల్లో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము. ఈ యొక్క జారత్వం అంటే వ్యభిచారము. వ్యభిచార తలంపులు ఆలోచించిన, ఇతరులతో వ్యభిచారం చేసిన, వివాహం కన్నా ముందు మీరు శారీరక సంబంధం కలిగి ఉన్న, స్త్రీలు పురుషులు తమ యొక్క లింగాన్ని మార్చుకున్న, ఇవన్నీ కూడా ఈ యొక్క జారత్వం కిందకి వస్తుంటాయి, ఈ యొక్క వ్యభిచారం కిందకి వస్తుంటాయి పిల్లరా. అపవిత్రత అనేది కూడా ఈ యొక్క శారీరక సంబంధం అనేది దేవుడు ప్రవేశపెట్టినటువంటి విధానమే. అది వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య జరిగితే అది పరిశుద్ధమైనది, కానీ వివాహానికి బయట జరిగితే అది అపవిత్రమైనది. ఇలాంటి పాపం గురించి యొక్క మాట తెలియజేస్తూ ఉంది ఈ యొక్క అపవిత్రత అనేటువంటి మాట. అలానే కాముకత్వం కూడా చూడండి. కాముకత్వము అంటే ఈ యొక్క లక్షణము కూడా వ్యభిచార పాపముల గురించే తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక స్త్రీని లేదా పురుషుణ్ణి మనము మోహపుతో చూపుతో చూసినట్లా ఆయనతో లేదా ఆమెతో వ్యభిచారం చేసినట్టే అని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా. కాబట్టి ఈ కాముకత్వం కూడా వివాహానికి అంటే వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు ఇవన్నీ కూడా. అలాగనే దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాల్లో విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన అంటే దేవుణ్ణి కాక దేవుని స్థానంలో దేనినైనా సరే ఎవరినైనా ఆరాధించినా, దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించినా, దేవుని కన్నా ఎక్కువగా దేనికి మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినా కూడా అది విగ్రహారాధనే. అది దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపమే. ఇది రెండవది పిల్లరా. మూడవది చూస్తే ఇతరులకి వ్యతిరేకంగా చేసేటువంటి పాపాలు. ఆ యొక్క పాపాలు కూడా పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు. ఇవన్నీ కూడా మనం ఇతరులకి చూపిస్తుంటాం. ఇతరుల పట్ల మనము చేసేటువంటి పాపాలే ఇవన్నీ. ఇతరుల పట్ల మనం కోపం చూపిస్తాం, ద్వేషం చూపిస్తాం, క్రోధం చూపిస్తుంటాం, కక్షలు చూపిస్తుంటాం, ఇతరుల పట్ల భేదములు కలిగి ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఈ ఇతరుల పట్ల చేసేటువంటి పాపాలు. వీటిని గురించి కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా శరీర కార్యాలే, ఇవన్నీ కూడా మనలో ఉన్నవే అని చెబుతూ, నాలుగోది చూడండి, నీకు నీవే చేసేటువంటి పాపాలు. అంటే మనం చేసేటువంటి పాపాలతో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి అనేటువంటి విషయం. పౌలు గారు మనము చూస్తే పిల్లరా శరీర కార్యాల గురించి రాయాలనుకుంటే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి సిరా కాగితం కూడా సరిపోదేమో. కాబట్టి ఆయన ఏమన్నాడంటే అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని రాసిపెట్టాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మనలో కూడా చాలా ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు, ఇక్కడ కొన్నే రాయబడ్డాయి. మనం చూస్తే ఇంకా మనం దీని గురించి కనుక ఆలోచన చేస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇక్కడ వచన భాగాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 3 వచనాలు కూడా మనం చూస్తే పిల్లరా ఆయన ఏమంటున్నాడంటే పాపము, అపవిత్రత అనేది కేవలము మనిషి యొక్క లోపల నుండి మాత్రమే వచ్చాయని తెలియజేస్తూ ఉన్నారు. మనం 20వ వచనంలో చూస్తే మనుషులు లోపల నుండి అనేటువంటి మాట ఉంటుంది. 21వ వచనంలో లోపలి నుండి అనేటువంటి మాట. మరలా 23వ వచనంలో ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి. అంటే ఆయన ప్రతిసారి ఈ 4 వచనాల్లో మనం చూస్తే ఆయన 3 సార్లు చెబుతూ ఉన్నాడు మనుషుని లోపల నుండే అపవిత్రత అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు మనం గమనిస్తే జాగ్రత్తగా ఈ యొక్క శరీర కార్యాలు ఏవైతే ఆయన తెలియజేశాడో ఇవన్నీ కూడా ఎక్కడో బయట నుండి రాలేదు, ఎక్కడో మీరు సాతాను నుండి రాలేదు, కానీ మీలో నుండే వచ్చాయి, మీలోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టుగా ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి మీలోనే ఉన్నాయి. మనం చాలాసార్లు అంటుంటాం కదా, సాతానుడు శోధించాడండి, సాతాను వాళ్ళు చేశారండి. సాతాను చేయడం కాదు, మీలోనే ఉన్నాయి, మీ లోపలనే ఉన్నాయి. కాబట్టి ఈ శరీర కార్యాలనేవి కూడా మన లోపల వచ్చినవే, మనల్ని అపవిత్రపరుస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. ఇక్కడ మనం చదివినటువంటి లిస్ట్ అంతా కూడా మన లోపల వచ్చినవే, మనలో ఉన్నవే. ఇవి తెలియజేస్తూ ఆయన 20వ వచనం ఏమంటున్నాడంటే, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా సిమిలర్ స్టేట్మెంట్ అని ఇస్తుంటాడు ఆయన. మనం 6వ అధ్యాయంలో చూస్తే 9 నుంచి 10 వచనాల్లో అక్కడ కూడా ఏ విధంగా అయితే మీలో శరీర కార్యాలు ఇవన్నీ ఉంటాయి, మీరు దొంగతనములు, నరహత్యలు ఇవన్నీ చేస్తే మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టంగా ఆయన చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. చెబుతూ ఒకవేళ ఈ యొక్క లక్షణాలు కనుక మీలో ఎవరినైనా ఉంటే మీరు పరలోక రాజ్యము వెళ్ళరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నట్టు పిల్లరా. ఇందాక మనం చూసాం కదా, ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస ఆడకపోవడం ఇటువంటివన్నీ వస్తే మనకేమర్థమవుతుంది? కరోనా వచ్చినట్టు అర్థమవుతుంది కదా. మరి అలానే పైన ఇవ్వబడిన లక్షణాలు కనుక మనలో ఉంటే మీకున్న రోగం కరోనా కన్నా భయంకరమైనది. ఆ రోగం మిమ్మల్ని నిత్య నరకానికి, నిత్యము ఆ భయంకరమైనటువంటి ఆ నరకానికి తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. కరోనా వస్తే మహా అయితే మనం 14 రోజులు క్వారంటైన్లో మాత్రం ఉంచారు. కానీ ఈ యొక్క పాపం అనే రోగం వస్తే నిత్యము, శాశ్వత కాలము ఆ యొక్క నిత్య నరకంలో వెళ్ళిపోయేటువంటి భయంకరమైన ప్రమాదం ఉంది. మరి ఈ రోగం నుండి మనం ఎలా తప్పించుకోవాలి? ఈ యొక్క రోగానికి మందు ఏమిటి? ఈ యొక్క రోగానికి మందు ఒకటే వ్యాక్సిన్, ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే ఈ యొక్క రోగాన్ని నుండి మనల్ని విడుదల దయచేసేది, ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధపరిచేది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది. మీలో కొందరు అట్టివారే ఇంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు మనందరం కూడా ఆ విధంగానే జీవించేవాళ్ళం. మీలో కొందరు అట్టివారే ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ పాపం అనేటువంటి భయంకరమైన వ్యాధి నుండి నిన్ను నన్ను రక్షించగలడు. ఆయన మాత్రమే ఈ యొక్క పాపం అనే వైరస్ నుండి మనల్ని విడిపించగలడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. నీ దగ్గర ఎంత ధనమున్నా, నీకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా, నీకు ఆస్తిపాస్తులున్నా, నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా, నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత గొప్ప హోదా కలిగి ఉన్నా కూడా ఈ వ్యాధి నుండి నీవు తప్పించుకోలేవు. మన కరోనా టైంలో మనకి అది నిజమని తెలిసింది, అర్థమైంది అందరికీ కూడా. అంటే పాపం అనే వ్యాధి నుండి తప్పించబడాలంటే అది నీ ద్వారా కాదు, కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ పాపం అనే రోగం పోయి పరిశుద్ధునిగా అవుతావు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. బహుశా మీలో కొందరు నాలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని మీరు గ్రహిస్తే చాలా ధన్యులు. పైన చదవబడినటువంటి శరీర కార్యాలు కనుక అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయని మీరు ఒకవేళ మీ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నాలో ఉన్నాయి అని నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. ఎందుకంటే కోవిడ్ వైరస్ ఉంది అని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి, లేకపోతే అది మరణానికే దారి తీస్తుంది పిల్లరా. సో ఇప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు ఎప్పుడైతే పాపులని గ్రహించారో మీరు అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి క్షమాపణ వేడుకోండి. మనకి ఇచ్చినటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే దేవుడు మన పశ్చాత్తాపడానికి అవకాశం ఇస్తున్నాడు. అది మనకు మంచి గొప్ప అవకాశం, అంటే గొప్ప ఆధిక్యత మన జీవితాల్లో. మనకు ఒకవేళ పశ్చాత్తాపడానికి అవకాశం లేదనుకోండి, మనందరం కూడా నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళమే. ఈరోజు మనందరికీ కూడా పశ్చాత్తాపడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. మనందరిలో కూడా ఉన్నాయి ఈ లక్షణాలన్నీ కూడా. నాలో లేవు అని చెప్పడానికి ఎవరి వల్ల కాదు, ఎవరు చెప్పలేము అలా. ఎందుకంటే మనందరం కూడా పాప స్వభావంతో ఉన్నవాళ్ళమే, శరీరంతో జీవిస్తున్న వాళ్ళం. ఈ లోకంలో ఎప్పుడు కూడా శోధింపబడుతూనే ఉంటాం. ఆత్మకు శరీరం మధ్య ఎప్పుడు పోరాటమే. కానీ మనము దాన్ని గెలవాలంటే
తప్పకుండా మనము దేవునిపైన ఆధారపడాలి. కేవలం ఆయన యొక్క కృపపైన మనం ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మనం ప్రతిరోజు పాప క్షమాపణ వేడుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుడు మన కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తాడు వాటి నుంచి జయం కలగడానికి, వాటి నుండి మనం విడుదల పొందడానికి. కానీ ఎప్పుడైతే మనం పాపులను గ్రహించి మనం పరమ వైద్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర రావాలి పిల్లరా. ఆయనే పరమ వైద్యుడు. ఆయన చేసే వైద్యము మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆయన చేసే వైద్యం ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి ఈ యొక్క శరీర కార్యాలు బహుశా మీలో ఎవరైనా ఉంటే, మనలో ఉంటే పశ్చాత్తాపం వేడుకుందాం. దేవుని యొక్క కృపను మనము ఆధారపడదాం. మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యమైనవి. పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేరని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన. మనం బలహీనమే, మనం పడిపోతుంటాం. కానీ ప్రతిరోజు పశ్చాత్తాపం వేడుకోవాలి దేవుని సన్నిధిలో. ఆయన మన సహాయం దయచేస్తాడు ఈ యొక్క లక్షణాల నుండి మనం బయటికి రావడానికి. ఇది రెండో భాగం పిల్లరా. మూడో భాగము ఆత్మఫలము. చూడండి 22-24 వచనాల్లో. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. ఎప్పుడైతే మనం పాపులమని గ్రహించి ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తామో దేవుడు మనల్ని రక్షించి తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు పిల్లరా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడో వారిలో ఆత్మఫలం కనబడుతుంది. మరి ఈ ఆత్మఫలాన్ని ఎలా గుర్తించాలి? ఈ యొక్క ఆత్మఫలము ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది మరి? అందుకనే పౌలు గారు ఇక్కడ ఈ ఆత్మఫలముకు ఉన్నటువంటి ఆ లక్షణాలు కూడా మన కొరకు రాయించాడు. 9 గుణ లక్షణాలు మనం చూస్తుంటాం కదా. అక్కడ ఏం రాయించాడు ఆయన ఏం రాశాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ గురించి మాట్లాడుతుందంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ఆకర్షణీయమైనటువంటి ప్రేమ గురించి కాదు మాట్లాడేది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి ప్రేమ, దాని గురించి మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు యోహాను సువార్త చదవండి. ఆ ప్రేమ గురించి ఇంకా మనం ఎక్కువగా అర్థం చేసుకోగలం. అలానే అక్కడ సంతోషము అనేటువంటి విషయాన్ని మనం ఆ పదాన్ని చూస్తే, ఈ యొక్క పదాన్ని నూతన నిబంధనలో దాదాపు 70 సార్లు రాశారు. ఎటువంటి సంతోషం అంటే బాహ్యమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని తీసివేయలేవు. అంటే ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే బాహ్యమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా తన హృదయంలో ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాడంట. అంటే క్రీస్తులో తన యొక్క సంతోషాన్ని వెతుక్కుంటాడు పిల్లరా. అటువంటి సంతోషం గురించి మాట్లాడుతుంది ఈ యొక్క పదం. మనం ఇంకా ఈ యొక్క లక్షణాలన్నీ చూస్తే ఈ యొక్క లక్షణాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అంటే దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనలో సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే మనలో సంతోషం కలిగి ఉంటామో మనం సమాధానంగా ఉంటాం. మనం ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో మనం దీర్ఘశాంతులుగా ఉంటాము. మనం ఎప్పుడైతే దీర్ఘశాంతమును కలిగి ఉంటామో మనలో ఆటోమేటిక్గా దయాళత్వం మనం చూపించగలుగుతాం ఇతరుల పట్ల. ఆ దయాళత్వాన్ని మనం చూపిస్తే మనలో ఏమవుతుందంట, మంచితనం అనేది ఉంటుంది. మంచితనం మనము ఉంటే మన విశ్వాసంలో మనం ఇంకా బలంగా ఎదగలం. విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మన సాత్వికులుగా మారుతాం పిల్లరా. మన యొక్క సాత్వికులుగా ఉంటే మనలో ఆశా నిగ్రహము, యొక్క పాపానికి లోబడేటువంటి ఆ పడిపోకుండా ఉండేటువంటి ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. అంటే మనం ఈ యొక్క లక్షణాలు కూడా మనం బాగా గమనిస్తే మనకేమర్థం అవుతుందంటే ఈ యొక్క గుణ లక్షణాల్లో ఈ యొక్క ఆశా నిగ్రహము అనేటువంటి ఆ గుణ లక్షణం తప్ప మిగిలినవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జీవించినవే. ఈ యొక్క ఆశా నిగ్రహం అనేది పాపపు స్వభావంతో ఉన్నటువంటి మనుషులైన మనకి అవసరం. ఆ యొక్క ఆశా నిగ్రహం అనేది ఎందుకంటే మనం పాపంలో పడిపోతుంటాం కాబట్టి ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడు పాపమే, మన పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆశా నిగ్రహం అనేటువంటి లక్షణాన్ని ఈ యొక్క మనం కలిగి ఉండాలి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారికి చెందినటువంటి లక్షణం కాదు ఇది. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, యుగయుగములు కూడా ఒక్కటే రీతిగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధుల్లో పరిపూర్ణుడు. ఆయన ఆశా నిగ్రహం అనేటువంటి లక్షణము ఆయనకి చెందినది కాదు. ఎందుకంటే ఆయన తాను నిగ్రహించుకోవాల్సినటువంటి అవసరము ప్రభువుని యేసుక్రీస్తు వారికి లేదు.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు ఆయన. కాబట్టి పాపం చేసే అవకాశం ఆయనకి లేదు. కాబట్టి ఆయనకి చెందినది కాదు పిల్లలు ఈ యొక్క లక్షణం అనేది. 23వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఇంకా చూడండి 23వ వచనంలో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు. అంటే ఈ యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటే ఇంకా వేరే ఏ నియమమైనా ధర్మశాస్త్రమునైనా పాటించవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు పౌలు గారు. అందుకనే ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. మీరు ఒకవేళ ఈ యొక్క గుణలక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు ధర్మశాస్త్రాన్నైనా లేకపోతే మరి ఇంకేదైనా ఏ కట్టడలైనా మీరు ఆచార పారంపర్యాలైనా మీరు చేయవలసిన అవసరం లేదు అని ఆయన చెబుతున్నాడు. అలానే చెబుతూ 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. అంటే మన యొక్క శరీర ఆశలకు, కోరికలకు, దురాశలకు మనము సిలువ వేయబడినామంటే దాని అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షింపబడినంత మనందరం కూడా ఎవరమంట? క్రీస్తు యేసు సంబంధులమంట. కాబట్టి ఆయనకి చెందినటువంటి మనము మన శరీరాన్ని దాని కోరికలను సిలువ వేయవలసిన వారమైనాం. సిలువ వేయడం అనేటువంటి మాట మనం చాలాసార్లు చూస్తుంటాం కదా. ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో సిలువ వేయడం అనేవి చాలాసార్లు వాడబడ్డాయి. 4 సార్లు తప్ప మిగిలిన సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి తెలియజేస్తూ ఉంది ఈ యొక్క పదం సిలువ వేయడం అనేది. ఆ 4 సార్లు కూడా రోమీలు రాసిన పత్రిక 6వ వచనంలో, మిగిలిన 3 సార్లు గలతీలు రాసినటువంటి పత్రికలో రాయబడ్డాయి. అంటే అంటే పాత స్వభావం క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. అలానే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వచనంలో కూడా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. అలానే 14వ వచనంలో, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే రక్షింపబడ్డావో పాపపు స్వభావం అనేది మన జీవితం మీద అధికారం చెలాయించడానికి అవకాశం ఉండకూడదు. అది సిలువ వేయడం అంటే. మనలో పాప స్వభావం ఉంది కానీ అది మన జీవితం పైన అధికారం చెలాయించకూడదు. అది మనం ఎందుకంటే క్రీస్తు ఆత్మచేత మనం నింపబడ్డాం, శరీరానుసారంగా మనం నడవడానికి అవకాశం ఉండకూడదు. అప్పుడే మనం ఆత్మానుసారంగా మనం అడగగలం పిల్లరా. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మరణించారు. మన పాపాలను తీసివేసి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేశాడు. మన యొక్క రాతి హృదయాన్ని, మన యొక్క బండ లాంటి హృదయాన్ని దేవుడు తీసివేసి మాంసపు ముద్దవలే మనకి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి దేవుని పిల్లగా చెప్పుకుంటున్నటువంటి మనందరం కూడా మనలో మరి ఈ యొక్క ఆత్మ ఫలము ఉంటుందా, కనబడుతుందా పిల్లరా? ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి ఆ యొక్క గుణలక్షణాలు మనలో ఉన్నాయా? మీలో ఎవరినైనా ఈ యొక్క గుణలక్షణాలు కనబడకపోతే దయచేసి మీరు దేవుని పిల్లలు కారని గ్రహించండి. ఒకవేళ ఈ యొక్క గుణలక్షణాలు మీరు కలిగి ఉండాలంటే మీరు దేవుని పిల్లలు కండి. ఎంతమంది యొక్క గుణలక్షణాలు మీ యొక్క అనుదిన జీవితంలో మీరు చూపిస్తున్నారు? ఇవి నాలో ఉన్నాయి అని మీరు చెప్పుకోవడం కాదు, కానీ మీ కుటుంబంలో మీ భార్య, మీ భర్త ఇవి నీలో ఉన్నాయని చెబుతున్నారా? ఈ యొక్క గుణలక్షణాలు మీ పిల్లలు ఈ యొక్క లక్షణాలు మా నాన్నలో, మా అమ్మలో నేను చూస్తున్నాను అని చెప్పగలుగుతున్నారా? మీరు చేసే పని ప్రదేశంలో మీలోనే ఉన్నటువంటి గుణలక్షణాలు చూసి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఒకసారి మనం పరీక్షలు చేసుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఒక బాడీ బిల్డర్ని చూడండి, తన యొక్క ప్రతిరోజు తన బాడీని ఫిట్ చేసుకోవడానికి, దృఢపరచుకోవడానికి ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు. అలానే మనందరం కూడా విశ్వాసులైన మనందరము మనం ఆత్మీయంగా బలపడాలంటే ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి ఈ యొక్క గుణలక్షణాలను ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మనం ఎప్పటికీ కూడా పాపాన్ని జయించలేం, మన గుణలక్షణాలు కలిగి ఉండలేం. దేవుని మీద ఆధారపడాలి మనం. నువ్వు ఇంకా కోపపడుతున్నావా? నువ్వు ఇంకా ద్వేషపడుతున్నావా? నీలో ఇంకా అసూయ ఉందా? నీలో ఇంకా ద్వేషం ఉందా? మరలా బ్యాక్ టు వర్క్. మనం మరలా తిరిగి రావాలి. మనం ఎక్కడున్నాం? ఇంకా మనం శరీర కార్యాల దగ్గర ఆగిపోయామేమో, మనలో ఇంకా ఆత్మఫలం కనిపించడం లేదేమో. దయచేసి అవి చాలా డేంజర్ ప్లేరా. ఇవి ఉంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళరు అని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు సహాయం చేస్తాడు. మన పశ్చాత్తాపం వేడుకుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉండడానికి దేవుని మీద మనం ఆధారపడాలి. మరి ఎప్పుడు మీరు చివరిసారిగా మీరు ఇతరులు క్షమించారు? ఎప్పుడు చివరిసారి ఇతరుల పట్ల మీరు సమాధానాన్ని కలిగి ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు ఎప్పుడు మీ జీవితం ద్వారా యొక్క సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, యొక్క ఆశా నిగ్రహము ఇవన్నీ ఎప్పుడు మీ జీవితం ద్వారా మీరు చూపించారు? మంచితనము కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి.
మనలో కనబడుతున్నాయా? శరీర కార్యాలు ఏంటో మనం చూసాం, ఆత్మ ఫలం ఏంటో చూసాం, వాటికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో చూసాం. మరి ఈ విధంగా నడిస్తే ఫలితం ఏంటి? ఈ చివరి వచనాల్లో మనం చూస్తే కనుక చూడండి, 4వ 25-26 వచనాల్లో, మనము ఆత్మనుసరించి జీవించిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదము రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మనలో ఆత్మఫలం ఉంటే మనం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం ప్రియులారా. ఒకవేళ శరీర కార్యములు అనుసరించి నడుచుకున్నట్లయితే మనలో దేవుని బీజము లేదు అని అర్థం చేసుకోవాలి మనం. నీ జీవితంలో శరీర కార్యాలు కనుక ఎక్కువగా కనపడితే నువ్వు చేదు ద్రాక్షవల్లివి, నువ్వు నరికివేయబడి అగ్నిలో పడవేయబడతావు, అగ్నిలో కాల్చబడతావు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీలో ఆత్మఫలం ఎక్కువగా కనబడితే నువ్వు నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకున్నావు. కాబట్టి నువ్వు నిజమైనటువంటి ద్రాక్షవల్లివి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం బహుగా ఫలించి ఆయన కోసం నువ్వు వాడబడతావు ఎప్పుడైతే నీలో ఏ గుణలక్షణాలు ఉన్నాయంటే. కాబట్టి ఇక్కడ మనందరం కూడా విశ్వాసులం కాబట్టి, ఆత్మానుసారంగా మనము ఉన్నాం కాబట్టి 26వ వచనంలో ఆయన అంటున్నాడు, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరందరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మనం ఇదే వచనాన్ని మన ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా చూడండి, 1-2 అధ్యాయం 3వ వచనం ఈ విధంగా ఉంది, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏము చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆత్మఫలంలో ఒకవేళ మనలో ఉంటే, ఈ ఆత్మఫలం అనేది మనలో ఉంటే మనకు ఉండే గొప్ప ఫలితం ఏంటంటే మనము ఇతరులను ప్రేమిస్తాం, మనం ఐక్యత కలిగి ఉంటాం. ఇతరులేంది మనం ఎప్పుడు కూడా అసూయపడము. మన యొక్క శక్తి సామర్థ్యాల మీద కాకుండా క్రీస్తునందు మాత్రమే మనము అతిశయించగలుగుతాం పిల్లరా. అందుకని ఆయన తెలియజేస్తున్నాడు, మీరు ఒకరినందు ఒకరు వివాదం రేపకయు, ఒకరి యందరొకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. మనలో ఆత్మఫలం ఉంటే ఇవన్నీ విషయాలు మనలో కనిపిస్తాయి మన జీవితంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో యొక్క ఆత్మఫలం చాలా తేట కనబడుతుంది. ఆయనలో యొక్క ఆత్మఫలంకు ఉన్నటువంటి యొక్క గుణలక్షణాలు పరిపూర్ణంగా తేటగా ఏ కొదువు లేకుండా ఉన్నాయి పిల్లరా. కాబట్టి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గొప్ప మాదిరి. మీరు ఎవరినో సరిపోల్చుకోవద్దు పలానా వ్యక్తిలో ఉన్నాయని. ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాడు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయనే మనకు గొప్ప మాదిరి. ఆయన జీవితంలో మాత్రమే మనం గుణలక్షణాలు చూడగలం. ఏ వ్యక్తిలోనూ మనం ఆ యొక్క గుణలక్షణాలు చూడలేం. ఎందుకంటే మనుషులందరూ కూడా బలహీనలే, పాపపు స్వభావంతో ఉన్నవారే. కానీ మనకు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప కృప ఏంటంటే దేవుడు పశ్చాత్తాపాన్ని వేడుకునేటువంటి గొప్ప కృపను గ్రహించాడు. కాబట్టి ప్రతిరోజు మనం పశ్చాత్తాపాన్ని వేడుకోవాలి, మన గుణలక్షణాలు ఎదగడానికి, ఆ శరీరకాలని విడిచిపెట్టడానికి. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా నడుస్తామో మన శరీరేచ్ఛలు నెరవేర్చము. ఒకవేళ నీలో నాలో శరీరేచ్ఛ ఉందా, నువ్వు బహుశా చాలా డేంజర్ జోన్లో ఉన్నావు, నువ్వు అనిత్య నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నావు. వెంటనే నువ్వు ప్రభుని యేసుక్రీస్తు వారి నందు ఆయన ఎందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపం వేడుకో, క్షమాపణ వేడుకో, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయనే మనకు గొప్ప మాదిరి. ఆయనలో ఉండడానికి మనం ప్రయాసపడదాం, ఆయనలో మనం ప్రేమిద్దాం పిల్లరా, ఆయనలో మనం క్షమిద్దాం, ఆయనలో మనము ఇతరుల్ని ప్రోత్సహిద్దాం, ఆయనలో మనం ప్రార్థన చేద్దాం. అల్టిమేట్గా మనం ఆయనలా జీవిద్దాం, క్రీస్తు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే కలతీల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయనందు విశ్వాసము ద్వారా మాత్రమే మీరు రక్షింపబడ్డారు. ఈ వాళ్ళుగా చేయాలంటే వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. మీరు ధర్మశాస్త్రం ద్వారా లేదంటే మీ యొక్క పండుగ ఆచారాల ద్వారా మీరు రక్షింపబడతాం మీరు అనుకుంటున్నారు. మీరు ఒకవేళ ఆ విధంగా అనుకుంటే మీలో ఈ శరీర కార్యాలే ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు నిరీక్షణ ఉంచితే, ఆయన విశ్వాసం ఉంచితే మీలో ఇదిగో ఈ ఫలాలు, ఈ ఆత్మఫలము ఉండేటువంటి గుణలక్షణాలు మీలో కనపడతాయి. మీరు దానికోసం ప్రయాసపడండి అని చెబుతూ ఈరోజు మనం కూడా మన జీవితాల్లో మరి ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నాం? ఒకవేళ ఇంకా శరీర ఇచ్చిన మనము శరీరాన్ని దాని కోరికలు మనం నెరవేర్చడం కోసం మనం ప్రయత్నిస్తున్నామేమో. దయచేసి మరలా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్దాం అని మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా క్షమాపణ వేడుకుందాం. 2 నిమిషములు మనము మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవుడు కృప దేవుడు మనందరికీ కూడా దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం.